ప్రతి డ్రైనేజీ కాళ్ళకే తాటి పడతాయి చక్కని పెడతాయి ఈ కదిలి ఏ కోరిపాలు అన్ని ములిపెళ్ళింది అన్ని డ్రైనేజీ కాళ్ళకే. కోనవరం మనం ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనవరం సంతకైతే వెళ్తున్నామండి. మనం ఇప్పుడు సంత అయితే చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోనవరం సంతకైతే వచ్చామండి. కోనవరం సంత అయితే చూపిస్తాను. గోగనమఠం 6, పొన్నమండ 2, శివకోడు 6, చింతలపల్లి 2, కోనవరం 1 కిలోమీటర్ అండి. మనం కోనవరం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం కోనవరం అయితే వచ్చామండి. కోనవరం అక్కమ్మ గుడి దగ్గర సంతకైతే వచ్చామండి. అది కోనవరంలో అక్కమ్మ గుడి దగ్గర సంత అయితే జరుగుతుందండి. ఇది మధ్యాహ్నం నుంచి 3 గంటలకు అయితే జరుగుతుంది. ఈ రోజు వచ్చి సోమవారం అండి. సోమవారం అయితే సంత అయితే జరుగుతుందండి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే సంత అయితే జరుగుతుందండి. కోనవరంలో అక్కమ్మ గుడి దగ్గర అన్నమాట. చూపిస్తాను చూడండి. ఈ బ్రిడ్జి ఉంటదండి ఇక్కడ అక్కమ్మ కోనవరంలో. ఇది అక్కమ్మ గుడి. అక్కమ్మ గుడి దగ్గర ఈ సంత అయితే జరుగుతుంది. చిన్న సంత అండి. ఇది విలేజ్ అండి, చిన్న విలేజ్, చిన్న సంత అండి. సంత అయితే చిన్న సంత, విలేజ్ అయితే పెద్దది కానీ సంత అయితే చిన్న సంత. చిన్న సంత అయితే చూపిస్తాను చూడండి. ఇది రావి చెట్టు కిందండి సంత. ఈ రావి చెట్టు కూడా అయితే ఉంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనవరం అండి, రాజుల మండలం. బ్రదర్ ఎలాగా జిలాబీ? బాగులో 40. సమోసా 5 రూపాయలు. 5 రూపాయలు. 10 సమోసాలు 50 రూపాయలు. 10 రూపాయలు. 10 సమోసాలు 50 రూపాయలు. 5 రూపాయలు అయిందండి. ఇప్పుడైతే ఫిష్ మార్కెట్ చూద్దాం. ఫిష్ మార్కెట్ లో గోదావరి చేపలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూద్దామండి మనం. అమ్మ ఎలాగమ్మా ఇవి చేపలు? గోదావరి చేపలు అమ్మయ్యి ఎలాగమ్మయ్యి? మొత్తం ఎన్ని కలిపి 300? ఇవి కొయ్యంగులు ఇవి కొయ్యంగులు. బాబాయ్ అలాగే చేపలు ఏంటి చేపలు? ఇవి ఓడగొళ్ళు, కట్టుబరిలు. ఈ ఏంటి చేపలు? ఇవి కట్టుబరిలు. ఎంత బాబాయ్? పట్టుకె యూట్యూబ్ లో బాబాయ్ ఏంటి వెళ్ళి ఏంటి చేపలు ఎన్నో? ఇవి కట్టుబరిలు. ఎంత బాబాయ్? 50 రూపాయల. 50. ఈ బాబాయ్ ఏంటి చేపలు? అయ్యి కీసింగ్ కొరకలా 50 రూపాయలు. ఈ బాబాయ్ రొయ్యలు 50. ఈ ఏంటి బాబాయ్ చేపలు? ఉడగళ్ళు 100 రూపాయలే. 100. అలా కావాలా? అది అవసరమే. తమ్ముడు మాసం ఎలా మాసం తమ్ముడు? మేక కేజీ మేక మాసం ఎంత? 700. పోతు మాసం అయితే 800. ఓకే బాబాయ్ చెప్పు, నువ్వు చెప్పు బాబా. 700 కేజీ. 700. తమ్ముడు ఎలా తమ్ముడు రేటు? బాయిలర్ 300. అంటే ఇప్పుడే పెరిగింది తమ్ముడు? ఇప్పుడే పెరిగింది బాయిలర్ 300. ఓకే రేట్లు చెప్పండి. ఎలాగ ఇప్పుడు ఈ రేట్లు? చిలవతి ఎలాగా? చిలవతి అయితే 100 నుంచి 120 వరకు నడుస్తుంది. ఇది ఇప్పుడు ఎంత చెప్తావు? ఎంతకి వేస్తావు? 100కి వేస్తావా? ఇయ్యి 100. ఇయ్యి 100. ఇయ్యి 100. ఇయ్యి అనయ్య? ఇదైతే 500.
ఇది అయితే 500. ఏంటంటే శిలవతి పెద్దది. ఇది ఎన్ని కేలు ఉంటుంది ఇది? ఇది 4 కేజీలు వస్తుంది. 4 కేలు వస్తుంది. ఈ ఆడలు ఇప్పుడు ఎంత ఇది? 400. 400 ఇది. ఇది అది 4. ఇది 4. ఇది అది 4. అయ్యి 150. ఈ 150. ఓకే. అమ్మా ఈ చేపలు ఏంటమ్మా? గోదావరి చేపలమ్మా. ఓకే, ఒకసారి చెప్పమ్మా. మనవరం సంతలోనైతే గోదావరి చేపలు, చెరువు చేపలు అవన్నీ. గోదావరి చేపలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయండి రేట్లు. చూడొచ్చు మీరు. గోదావరియా? ఇవన్నీ గోదావరి. అది సముద్రం ఉందా? ఏంటమ్మా చేపలు ఇవి? ఏంటి చేపలు ఇవి? ఎంతమ్మా ఇవి? 100 రూపాయలు. ఇవమ్మా ఇవి 100. ఇవమ్మా తులి చేపలు ఎంత? ఒకటి 100 రూపాయలమ్మా. ఇప్పుడు ఈ కొండగప్ప కదమ్మా ఇవి? ఎంతమ్మా ఇవి? ఈ చేప ఎంతమ్మా ఇప్పుడు? ఇది 150 ఎత్తాం. ఇది పెద్దదమ్మా 300. ఈ కొయ్యంగులమ్మా జత 300. ఇదమ్మా పెద్దది ఒకటి 300. ఇది ఇప్పుడు సముద్రం ఉందమ్మా. ఇది తోనా పీస్ ఎంతమ్మా? ఇది 300. ఇది చెరువుది. ఇది ఎంతమ్మా? ఇది అది 300. అమ్మా ఏంటమ్మా ఈ చేపలు? గోదావరి అమ్మా. గోదావరి. ఒకసారి చెప్పమ్మా ఎంతమ్మా? ఇవి 400. ఇదమ్మా ఇది 4. ఇయ్యమ్మా 200. గోదావరి చేపలే. ఒకసారి చెప్పనే రేట్ ఎలాగనే? ఇవి 130 రూపాయలు. ఇదని ఇయ్యనయా? ఈ 200. బొచ్చు అనయా? 300. ఇయ్యమ్మా ఈ బొచ్చులేనా? ఎంత? అది 400. ఇయ్యనయా? 200. శిలవతులు కదా? ఓకే అండి. ఓకే అమ్మా ఒకసారి ఏంటమ్మా చేపలు ఇవి? గోదావరియా? ఏంటి ఇప్పుడు చప్పుడు చేపలు అమ్మా? ఇవి ఈ చప్పుడు చేపలమ్మా. కట్టు పెరగలే ఎంతమ్మా? ఇవి పోగొచ్చు 150 చెప్పి 100కి ఎత్తావా? ఎన్ని అంతే కదమ్మా? ఎన్ని అంతే. ఎన్ని కట్టు పెరగలే. ఇప్పుడైతే సంత ఒకసారి చిన్న సంత ఒకసారి చూపించేస్తాను చూడండి. ఇది చెప్పు బాబాయ్. 5 రూపాయలు. ఈ బాబాయ్ ఒకటి అన్ని 5 రూపాయలేనా? ఇది ఎంత బాబాయ్? పొగడి ఎంత కావాలంత. మిచ్చిరి పొగడి అన్ని అంతే. ఈ వడలు బాబాయ్ ఎంత? 5 రూపాయలా? అన్ని 5 రూపాయలే. ఉల్లిపాయల రేట్లు అటు. కూరగాయల రేట్లు ఎలాగా ఒకసారి చెప్పు బాబాయ్. ఉల్లిపాయలు కేజీ 20. పచ్చికాయలు బాబాయ్? పచ్చిమిరకాయలు 40. ములక్కలు బాబాయ్? బంగాళదుంపలు కేజీ 40. వంకాయలు? చిక్కుడుకాయలు? ఇవి మామిడికాయలు 10 రూపాయలు. క్యారెట్? చిలకడ దుంపలు? బీట్రూట్? ఈ బెండకాయలు ఎంత? 40. క్యాబేజీ? దొండకాయలు 40. ఈ టమాటాలు? ఆనపకాయ? ఆనపకాయ 10. ఇంకొత్తిమీర అయ్యి 10, 20 అమ్ముతారు. ఇప్పుడు రాదండి, రేపు ఎల్లుండి వస్తుంది. అంటే అది న్యూస్ కి సంబంధించింది. అది బాబాయ్ మొక్కజొన్న బతులు ఎలాగా? 53. స్పీడ్ కన్నా అడుకోన పని చేయండి ఇయ్యాలా రైతు ఇంతంత ఏంటి పిల్లడుగులు పురమరెక్క చేలోకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఎర్ర పరిపాలన ఇదినే ఆ డ్రైనేజీ ముగించమని సాకలపాలెం నుంచి ములిపల్లి దాకా ప్రతి డ్రైనేజీ కాళ్ళకే వస్తున్నాయి. ప్రతి డ్రైనేజీ కాళ్ళ చెరువులకి వెళ్తుంది నీళ్ళండి. ప్రతి డ్రైనేజీ కాళ్ళకే తాటి పడతాయి, చక్కని పెడతాయి. ఈ కడిలి ఏ కోరిపాలు అన్ని ములిపల్లిది అన్ని డ్రైనేజీ కాళ్ళకే ప్రతి ఇల్లుని
రోడ్డు పక్కన కట్టేసుకుంటాం. ఎందుకంటే పరిపాలన బీజేపీ అవని కాంగ్రెస్ అవని ఏ పరిపాలన డ్రైనేజీ ముగించమనండి. అప్పుడు ఒకటి అడిగినా కొట్టే ప్రతి మానవుడు వేస్తాడు. ఎందుకంటే డ్రైనేజీలు ఓటు ఇచ్చేసి 3,000 ఇచ్చుకుంటే ఓటు వేస్తారంటే అయిపోయింది. కాళ్ళు వీళ్ళు డ్రైన్లు ఉన్నాయి కదా, ఊర్లో డ్రైన్లు అన్ని కూడా కాళ్ళలోకి అయితే పంట కాలంలోకి అయితే వదిలేస్తున్నారని ఈయనైతే చెప్తున్నారు. అధికారులు అయ్యి దృష్టికి తీసుకెళ్లాలని చెప్తున్నారు. ఒకసారి చూడండి, ఈయన చెప్పేది డ్రైన్లు కాళ్ళలోకి అయితే రాకూడదని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం కోనవరం అయితే వచ్చామండి. కోనవరం అక్కమ్మ గుడి దగ్గర సంతకైతే వచ్చామండి. అది కోనవరంలో అక్కమ్మ గుడి దగ్గర సంత అయితే జరుగుతుందండి. ఇది మధ్యాహ్నం నుంచి 3 గంటలకు అయితే జరుగుతుంది. ఈ రోజు వచ్చి సోమవారం అండి. సోమవారం అయితే సంత అయితే జరుగుతుందండి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే సంత అయితే జరుగుతుందండి. కోనవరంలో అక్కమ్మ గుడి దగ్గర అన్నమాట. చూపిస్తానో చూడండి.